तेलंगाना भवन में वजीर दाखिला मोहम्मद महमूद अली और वजीर अफजाइश मवेशियान तलसानी श्रीनिवास यादव के साथ शहर के अरकान असेंबली, अरकान कानून साज काउंसिल और पार्टी इंचार्ज के साथ एक इजलास मुनक्किद किया। पार्टी की जनरल बॉडी का इजलास इस माह की 27 तारीख को तेलंगाना भवन में मुनक्किद होगा, जिसमें शहर में जारी तरक्याती कामों, फलाही प्रोग्रामों और पार्टी प्रोग्राम्स के इंतजाम पर तबादला ख्याल किया जाएगा। इस जीवन में इजलास मुनक्किद किया गया, जिसमें तमाम जिम्मेदारों को जरूरी हिदायत जारी की गई। इस मीटिंग में अरकान काउंसिल प्रभाकर राव, सौरभी वानी देवी, अरकान असेंबली मागंटी गोपीनाथ, रुकन असेंबली दानम नागेंदर, कालेरू वेंकटेश, मोटा गोपाल, मोहम्मद आजम अली, इंचार्ज हल्के असेंबली मलकपेट के अलावा दीगर हल्के इंचार्ज प्रेम सिंह राठौड़, आनंद गौड़, सलाहुद्दीन लोधी, नंदू बिलाल, श्याम सुंदर रेड्डी, जीवन सिंह, इनायत अली बाखरी और दीगर शामिल हैं। बादशाह वजीर श्रीनिवास यादव ने मीडिया को तफसीलात से वाकिफ करवाया। హైదరాబాద్ సిటీలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ఈ నెల 27వ తేదీన మరి ఉదయం ఆదివారం నాడు 10 గంటలకు ఇక్కడ జనరల్ బాడీ మీటింగ్ ఉంటుంది స్టేట్ ఆఫీస్లో. ఆ పర్పస్లో అనేకమైనటువంటి అంశాలు మాట్లాడినాం. దేశంలో డెమోక్రసీ ఎక్కడ పోతుందో తెలిసే పరిస్థితి లేదు. ఎందుకంటే టార్గెటెడ్గా జరుగుతున్నటువంటి అంశాలు మీరు చూస్తూ ఉన్నారు. ఈ దేశం ఎటువైపు పోతుందో కూడా చూస్తున్నాం. బట్ అల్టిమేట్గా తప్పకుండా మరి అంశాల విషయంలో ప్రజలు ఏం ఆలోచిస్తారో కూడా చూస్తున్నాం. అంటూ ఏదైనా కానీ రాజకీయంగా ఎదుర్కోవాలి. పార్టీలు ఉండొచ్చు, ప్రభుత్వాలు ఉండొచ్చు, ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి. బట్ ఇది ప్రాక్టీస్ అనేది మాత్రం దేశ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు ఇటువంటి ప్రాక్టీసెస్ జరగలేదు. బట్ అల్టిమేట్గా ఏదైనా కానీ టార్గెటెడ్గా జరుగుతున్నాయి. తప్పకుండా అన్నింటినీ ఫేస్ చేస్తాం. దాంట్లో ఎవరికో భయపడవలసినటువంటి అవసరం ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి కానీ ఉండదు. డెఫినెట్గా ఫైట్ చేస్తాం. రెండోది ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోతాం. అవసరం అనుకుంటే వ్యవస్థల మీద ప్రజలనే చైతన్యవంతం చేసి తీసుకుపోయి చూపిస్తాం ఏందనేది. డెమోక్రసీలో వ్యవస్థలు ఉంటాయి, రాజకీయ పార్టీలు ఉంటాయి, బట్ ప్రభుత్వాలు ఉంటాయి. అల్టిమేట్గా ఏంటంటే ప్రజా తీర్పు ప్రజల మన్ననలు పొందడానికి చేయాలి. కానీ దిష్టా ప్రాక్టీస్ అనేది కరెక్ట్ కాదు ఎవరికైనా కానీ. ఎందుకంటే వ్యవస్థలు మన చేతిలో ఉన్నంత మాత్రాన ఓకే, ఈరోజు నీ చేతిలో ఉంటుంది, రేపు నా చేతిలో ఉంటుంది. సబ్జెక్ట్ అది కాదు. ఎవరికో తాటాకు చప్పులు భయపడేటువంటి వ్యక్తులం కాదు. 27వ తారీఖు నాడు సండే నాడు టోటల్ జనరల్ బాడీ మీటింగ్ 15 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి జనరల్ బాడీ మీటింగ్ ఉదయం 10 గంటలకి టీఆర్ఎస్ భవన్లోనే మరి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి దాదాపు 3-4 వేల మంది వస్తారనుకుంటున్నాం ఆ సమావేశానికి. మా పార్టీ